హాయ్ హలో నమస్తే. మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిన్న లెజిస్లేటివ్ కౌన్సిల్లో చేసిన ఒక కామెంట్ మీద మనం మాట్లాడదాం. ఆయన ఏమి కామెంట్ చేశారంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటి చర్చ్ గోయింగ్ షెడ్యూల్ క్యాస్ట్ గురించి మాట్లాడుతూ, we will scrap all certificates of all other than Hindu, Buddhist and Sikhs అని అన్నారు. ఇది ఆయన అన్నది. See, will scrap SC certificate of all other than Hindu, Buddhist, Sikhs, says Maharashtra CM Fadnavis. Of course, ఇప్పుడు మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3 అనేది ఒకటి ఉంది. సో దాని ప్రకారం ఓన్లీ హిందూ, బుద్ధిస్ట్, సిఖ్లు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ స్టాటస్ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు అనేది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఆయన అది మాట్లాడారు. ఆయన యాజ్ పర్ లా ఆయన తప్పేం లేదు. ఓకే, whatever he said is absolutely if it is based on the law. బట్ గతంలో ఈ కోర్ట్ జడ్జిమెంట్స్, ఇప్పుడు ఆయన కోర్టు జడ్జిమెంట్లు కూడా కోర్ట్ చేశాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఓకే, ఇప్పుడు గతంలో కోర్ట్ జడ్జిమెంట్లు ఇవి ఎలా వచ్చాయంటే, ఒక ఫ్రీడమ్ ఆస్పెక్ట్లో, ఫండమెంటల్ రైట్ ఆస్పెక్ట్లో కోర్టు జడ్జిలు ఆలోచించేవాళ్ళు. అంటే ఇంతకుముందు బాడీ గార్డులాగా ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ లాగా ఆలోచిస్తున్నారు జడ్జిలు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు ఒక బాడీ గార్డ్ లాగా ఆమె హక్కుల్ని కాపాడేటువంటి వ్యక్తి ఒక ఫాదర్గా మేము ఆలోచించామనుకోండి. ఓకే, ఆమె ఏం చేస్తుంది, ఏం కోర్స్ చదువుకుందాం అనుకుంటుంది, ఎక్కడ వెళ్దాం అనుకుంటుంది అనేది దాన్ని ఓకే ఆ ఫ్రీడమ్కి వదిలేసి తనని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తనకి ఫ్రీడమ్ ఇచ్చి బట్ పర్సన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దిస్ లిబరల్ థింకింగ్. ఓకే, బట్ వేరేజ్ మనం ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఆలోచించామనుకోండి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు, అర్ధరాత్రి ఏం చేస్తున్నావు, ఈ కోర్సులు ఎందుకు చేసుకున్నావు, ఆ కాలేజీ ఎందుకు జాయిన్ అవుతున్నావు, ఆ కాలేజీలో నీకు తెలిసిన బాయ్ ఫ్రెండ్, ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టామనుకోండి పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్తో చూసి సస్పెక్టివ్ అయితే చూస్తాను పోలీస్ ఆఫీసర్లు. ఇప్పుడు మన కోర్టు జడ్జిమెంట్స్ కూడా ఇలానే వస్తున్నాయి. గతంలో వచ్చినటువంటి కోర్టు జడ్జిమెంట్లు అన్నీ కూడా ఎలా వచ్చాయంటే, గతంలో వచ్చిన కోర్టు జడ్జిమెంట్లు, అవును ఒక వ్యక్తికి ఒక స్వేచ్ఛ ఉంది, తను ఎక్కడికైనా పోవచ్చు అనే ఫ్రీడమ్ ఉంది, చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని మీరు అతను క్రైస్తవుడిగా పరిగణిస్తారా? ఓకే, ఏదో తన ఫాదర్ చనిపోయాడని క్రైస్తవ ఆచారాల ప్రకారం పూడ్చిపెడితే అతను క్రైస్తవుడు అయిపోతాడా? క్రిస్మస్ రోజు కొత్త బట్టలు వేసుకుంటే ఇట్లాంటి జడ్జిమెంట్లు వచ్చేవి. అంత లిబరల్ థింకింగ్ మీద కోర్టులు జడ్జిలు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు జడ్జిలు కూడా ఎలాంటి ఆలోచనలోకి వచ్చారంటే, అవునండి నువ్వు క్రిస్మస్ రోజు కొత్త బట్టలు కొనుక్కున్నావు అంటే నువ్వు క్రిస్టియన్వే కదా, నువ్వు ఆచారాలు క్రిస్టియన్స్ పాటిస్తున్నావు కాబట్టి నువ్వు క్రిస్టియన్వే కదా అని కోర్టు జడ్జిమెంట్లు వస్తున్నాయి. అంటే జడ్జిల ఆలోచనలో కూడా మార్పు వచ్చేసింది. సరే, ఎనివే ఈ కోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ వీళ్ళు నిన్న మహారాష్ట్రలో సీఎం గారు ఏమన్నారా దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఈ ఫడ్నవీస్ గారు ఏమన్నారంటే, ఇది మేము ఎస్ఐ సర్టిఫికేట్ మొత్తం తీసేస్తాం ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో ఎవరెవరైతే హిందూ, సిక్, బుద్ధిస్ట్ కాకుండా మిగతా మతాలు ఫాలో అయిన మొత్తం సర్టిఫికేట్లు తీసేస్తామని ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక స్టేట్మెంట్ చేశాడు ఈయన. యాక్చువల్గా ఆయన అంది ఇది ఏమన్నారు, యాక్షన్ తీసుకుంటాము, విల్ టేక్ యాక్షన్ అగైన్స్ సచ్ ఏ పర్సన్ ఇఫ్ హీ ఆర్ షీ హస్ సెక్యూర్ రిజర్వేషన్ బెనిఫిట్స్ సచ్ యాజ్ జాబ్స్ అండ్ ఆల్ అండ్ ఇఫ్ ఎనీబడి బికమ్స్, అంటే ఉద్యోగాలు తెచ్చుకున్నా సరే, ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉద్యోగాలు తెచ్చుకున్నా, ఎస్సీ సర్టిఫికేట్ మీద మీరు కంటెస్ట్ చేసినా, ఎలక్షన్లో కంటెస్ట్ చేసినా సరే మేము వాళ్ళని క్యాన్సిల్ చేస్తాము, అలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అని చెప్పేసి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్లో మోర్ ఓవర్ యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా తీసుకురాబోతున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశాడు ఈయన మహారాష్ట్ర అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నిన్న. ఓకే, ఆబ్వియస్లీ ఇంకొక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఈయన అమిత్ గోర్ఖే, ఈయన ఏమన్నారంటే, క్రిప్టో క్రిస్టియన్స్ అనే ఒక పదం వాడాడు. ఎవరైతే సర్టిఫికేట్ మీద ఎస్సీ ఉండి క్రిస్టియన్స్గా మారారు అని అనుకుంటున్న వాళ్ళకి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే క్రిప్టో క్రిస్టియన్ అని ఒక పేరు పెట్టి వీళ్ళు ఈ క్రిప్టో క్రిస్టియన్స్ అనేవాళ్ళు చాలామంది పేపర్ మీద ఎస్సీలుగా ఉండి క్రైస్తవులుగా ఉంటున్నారు వీళ్ళు, కాబట్టి వాళ్ళందరి మీద మేము యాక్షన్ తీసుకొని సర్టిఫికేట్లు తీసేస్తామన్న యాంగిల్లో ఈయన ఒక పదం, ఒక ప్రసంగం ఇచ్చారు అమిత్ గోర్ఖే. ఇంకొక మేడము, వాట్ ఈస్ హర్ నేమ్, చిత్రవా, బీజేపీ లీడర్ చిత్రవా, వాట్ షీ సెడ్ ఈస్, ఈమె ఒక స్టోరీ చెప్పారు. అయితే సంగ్లీ అనే ప్లేస్ ఉందట, ఆ సంగ్లీలో ఎవరో ఒక క్రిస్టియను నేను క్రిస్టియన్ అని చెప్పకుండా హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట.
పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు క్రిస్టియన్గా మారాలని చెప్పి చిత్రహింసలు పెట్టాడట. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే చనిపోయిందట ఆ చిత్రహింసలు తట్టుకోలేక. అంటే ఒక క్రిస్టియను హిందూ అమ్మాయిని క్రిస్టియన్ అని చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను టార్చర్ పెట్టి చనిపోయాడని చెప్పేసి ఒక స్టోరీ చెప్పింది. ఓకే, సరే, నిజంగా అలాంటిది ఏమైనా జరిగితే చట్టరీత్యంగా అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా సరే, రిలీజన్ అనేది వ్యక్తిగతం. అది నీ కూతురైనా, భార్య అయినా, అన్న అయినా, అక్క అయినా కంప్లీట్లీ ఇండిపెండెంట్ డెసిషన్ అది. కాబట్టి మన భార్యని ఫోర్స్ చేయకూడదు, కూతుర్ని ఫోర్స్ చేయకూడదు, కొడుకుల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని, తల్లిదండ్రులు మనం ఫోర్స్ చేయకూడదు ఒక రిలీజన్లో కన్వర్షన్ చేయమని. ఒకవేళ అది నిజంగా జరుగుంటే అది క్రైమే. ఇప్పుడు ఆమె చెప్పింది జరిగిందని, జరుగుంటే క్రైమే 100%. ఓకే, అలాంటి మనం అడ్డుకోవాల్సింది 100%. అది ఏ రిలీజన్లో అయినా అడ్డుకోవాలి. బట్ వేరేస్ నాకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ టు గవర్నమెంట్, భారతదేశానికి, ప్రజలకి, భారతీయులకి, రాజకీయ నాయకులకి, లీడర్స్కి నాకు కొన్ని ప్రశ్నలు. ఐ బిలాంగ్ టు ఎ రిలీజన్ ఆఫ్ హ్యుమానిటీ, సెక్యులరిజం, సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. మానవత్వం అనేదే నా మతం, సెక్యులరిజం అనేది నా మతం, సోషల్ జస్టిస్ అనేది నా మతం, ఈక్వాలిటీ, సమానత్వం అనేది నా మతం. నేను ఈ మతాలకు సంబంధించిన వాడిగా మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈజ్ యువర్ రిలీజియన్, ఐ సే హ్యుమానిటీ ఈజ్ మై రిలీజియన్, సెక్యులరిజం ఈజ్ మై రిలీజియన్, సోషల్ జస్టిస్ ఈజ్ మై రిలీజియన్, ఈక్వాలిటీ ఈజ్ మై రిలీజియన్. ఇప్పుడు ఈ రిలీజియన్కి సంబంధించిన ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను ఈ సమాజానికి. మోరోవర్, నేను ఈ ప్రశ్నలు వేసేటప్పుడు ఇవన్నీ నేను ఇగ్నోర్ చేస్తాను. ఏంటివి? కోర్టు జడ్జిమెంట్లను ఇగ్నోర్ చేద్దాం. ఎందుకంటే కోర్టు జడ్జిమెంట్లు అనేవి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని వస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనేవి వాళ్ళ యొక్క చేసినటువంటి ఒక ఫిక్షన్ మీద తీసుకున్న నిర్ణయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిలీజన్ అనేది ఒక ఫిక్షన్, అది ఒక నమ్మకం. ఆ రిలీజన్ దేవుడు ఉన్నాడా లేడో అని తెలియనటువంటి, ఉన్నాడని మనం నమ్మేటువంటి ఒక ఫిక్షన్ అది. ఆ మతం అనేది ఒక ఫిక్షన్ అయినప్పుడు ఆ ఫిక్షన్ మీద తీసుకునే చట్టాలు ఫిక్షన్గానే ఉంటాయి. అసలు మతమే ఫిక్షన్ అయినప్పుడు ఈ మతంలో కులాలు ఉన్నాయి, ఈ మతంలో కులాలు లేవు, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిక్షన్స్ ఐడియాలజీస్ ఇవన్నీ కూడా. ఓకే, అసలు మతమే ఒక ఫిక్షన్ అయినప్పుడు కులం అనేది ఇంకొక ఫిక్షన్ అయ్యింది. ఈ ఫిక్షన్ మీద మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు జారీ చేసినప్పుడు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద కోర్టు జడ్జిమెంట్లు వస్తాయి. కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దిస్. అసలు ఈ ఫిక్షెస్ కోర్టులు, జడ్జిమెంట్లు ఇవన్నీ కూడా దాని గురించి నేను మాట్లాడతలేదు. బట్ ఫండమెంటల్లీ I am asking 10 questions to the authorities. My question number 1 is, do we Indians want to provide education, jobs, schemes, welfare only to scheduled castes belong to Hindu, Sikh, Buddhist? And doesn't we want scheduled castes belong to Jain, Parsi, Secularism, Zoroastrian, Islam, Christianity to gain access to this education, job, welfare and schemes? And do we want them to suffer without education, job, welfare? Is that our idea? అంటే ఏమన్నానంటే, హిందూ, సిక్, బుద్ధిస్టులకు సంబంధించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకి మాత్రమే చదువు చెప్పి, వాళ్ళకి మాత్రమే మీరు ఈ గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్లో స్కీములు ఇవ్వాలనేటువంటి ఐడియా మీకు ఉన్నప్పుడు, మరి అంటే జొరాస్ట్రియను, ఇస్లాము, జుడాయిజము, పార్సీ, జైను, క్రిస్టియానిటీ మతాలలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు, వాళ్ళకి చదువు చెప్పకూడదు, వాళ్ళకి మీరు స్కీములు ఇవ్వకూడదు, వాళ్ళకి మీరు వెల్ఫేర్ స్కీములకు తీసుకురాకూడదు అనేటువంటి ఐడియా ఏమైనా పెట్టుకొని ఉన్నారా అని నేను ప్రశ్న వేస్తున్నాను. మీరు ఆ ఐడియా పెట్టుకున్నప్పుడు మరి మీరు స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు భారతదేశానికి. యు ఆర్ గివింగ్ సో మెనీ స్టాటిస్టిక్స్. అంటే మేము ఇంతమందికి చదువు చెప్పాము, ఇంతమందికి జాబులు ఇచ్చాము, ఇంతమందిని మేము, మా ఐడియా ఏంటంటే భారతదేశంలో ఇంతమందిని ఎడ్యుకేటెడ్ దేశంగా చేయాలి, అందరూ చదువుకోవాలని. మరి ఎన్ని స్కీమ్స్, ఎన్ని స్టాటిస్టిక్స్లో వీళ్ళు లేరా అని అడుగుతున్నాను నేను గవర్నమెంట్ని. మీరు వీళ్ళందరినీ స్టాటిస్టిక్స్ నుంచి తప్పించి మీరు మాట్లాడుతున్నారా? మరి వాళ్ళు కూడా మీ స్టాటిస్టిక్స్లో భాగమే కదా. భారతదేశం 100% లిటరసీ రేట్ సాధించాలి అన్నప్పుడు వీళ్ళు రారా? మరి అలాంటప్పుడు నువ్వు వీళ్ళని షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలో ఉంటూ, వాళ్ళు కూడా పేదరికంలో ఉంటూ ఉన్న వాళ్ళని వాళ్ళని నుంచి తప్పిస్తే, వాళ్ళకి మీరు యాక్సెస్ తప్పిస్తే, ఉద్యోగాలకి, ఎడ్యుకేషన్కి, వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ కాదు మతం మారని యాక్సెస్ తప్పిస్తే, దే స్టిల్ రిమైన్ యాజ్ అన్ఎడ్యుకేటెడ్, స్టిల్ రిమైన్ యాజ్ జాబ్లెస్, స్టిల్ రిమైన్ ఇన్ పావర్టీ. And then how do you achieve your India's objective?
This is one question to the authorities. My second question is, do we Indians want to protect the scheduled caste belong to Hindu, Sikh, Buddhist from caste discrimination in Indian society, more specifically from dominant caste? Do we want scheduled caste belong to Jain, Parsi, Judaism, Zoroastrian, Islam, Christianity should undergo caste discrimination from same dominant caste? They should be attached, humiliated, attacked, humiliated and harassed by dominant society. అంటే మనం ఇదిగండి భారతదేశం ఒక వ్యవస్థలో ఒక కుల వ్యవస్థ అనేది ఉంది. అది ఎక్కడి నుంచి అన్నా రానివ్వండి, ఏ మతం నుంచి రానివ్వండి, ఇప్పుడు ఇంట్లో నుంచి ఏ మూలనైనా కారణం ఇవ్వండి, వాటర్ కారిని ఇల్లంతా వాటర్ అయినప్పుడు మనం ఇల్లంతా శుభ్రం చేయాలి. అది నువ్వు ఏ కార్నర్లో అయినా సరే లీకేజ్ రానివ్వండి. అలాగే ఇప్పుడు ఏ మతం నుంచి అయినా సరే ఈ కులం అనేది రాని, అది హిందూ మతం నుంచి రాని, ఇస్లాం నుంచి రాని, జొరాస్ట్రియన్ రాని, క్రిస్టియన్ నుంచి రాని, అది ఏ కార్నర్లో వచ్చినా సరే ఒక మతం అనేది జారిపడింది. భారతదేశం మొత్తం భూభాగం మొత్తం పాకింది. ఇండియన్ సొసైటీలోనే అందరికీ కుల వివక్ష అనేది ఉంది. డామినెంట్ సొసైటీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళు దళితుల్ని డిఫరెంట్గా చూస్తున్నారు. అది ఏ మతం అయినా సరే, క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సరే, వాళ్ళు హెరాస్మెంట్ ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు నేను గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే, అర్రే మనం డామినెంట్ సొసైటీ పేరు మీద కొంతమంది వీళ్ళు తొక్కేస్తున్నారు దళితుల్ని, మనం వీళ్ళకి రక్షణ కల్పించాలని ఒక విజన్ పెట్టుకుంది భారతదేశం. నువ్వు కేవలం హిందూ, సిక్కు, బుద్ధిస్టులు మాత్రమే మేము రక్షిస్తాము, మిగతా జైను, జొరాస్ట్రియను, పార్సీ, రైట్, ఇస్లాము, క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి దళితుల్ని మీరు డామినెంట్ సొసైటీలు మీరు వాళ్ళని తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, వాళ్ళని మీరు హెరాస్ చేసుకోవచ్చు, మాకు సంబంధం లేదని భారతదేశం చెప్తుందా అనేది నేను ప్రశ్న వేస్తున్నా. ఈజ్ దట్ ఇండియా టెల్లింగ్ దిస్? ఇదే మా భారతదేశం చెప్తుందా ఇది? అట్లా మీరు మిగతా కులాలని పర్లేదు, మీరు డామినెంట్, మీరు వాళ్ళని తొక్కేండి, వివక్ష చూపించని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా అని. ఇది మన భారతదేశానికంటే అందరినీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నుంచి బయటికి తీసుకురావాలి అనేటువంటి ఎయిమ్ నుంచి ఇప్పుడు మీరు ఎక్స్క్లూడ్ అయితే నువ్వు ఎలా అచీవ్ అవుతావు భారతదేశంలో అనేది ఒక ప్రశ్న. మూడోది, do we Indians want to uplift the poor of scheduled caste belong to Hindu, Sikh, Buddhist only? Or do we Indians desire that scheduled caste belong to Jain, Parsi, Judaism, Zoroastrian, Islam, Christianity should die with hunger, suffer financially, remain poor forever? Are they not part of poverty elevation scheme and statistics taken by the government of India? మనం పేదరికాన్ని నుంచి పేదరిక నిర్మూలన చేయాలి, పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురావాలి, పేదరిక నిర్మూలన సాధించాము, 4%కి వచ్చింది పేదరిక నిర్మూలన అనేది. ఇప్పుడు పేదరికం అనేది 4% పడిపోయింది అని ఇవన్నీ లెక్కలు చెబుతున్నాం మనం. ఈ లెక్కల్లో వీళ్ళందరూ లేరా అన్నట్టు. ఈ లెక్కల్లో ఎవరిని ఇప్పుడు యూ హ్యావ్ ఏ స్కీమ్, హిందూ, సిక్, బుద్ధిస్టులు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణిస్తాము. ఇప్పుడు ఆ షెడ్యూల్ క్యాస్ట్కి రావాల్సిన స్కీములు మొత్తం మేము వాళ్ళకి ఇస్తున్నప్పుడు, when you are giving those schemes to all the scheduled castes, and then what about the scheduled castes belong to Jain, Parsi, Judaism, Islam and Christianity, and then వాళ్ళని పేదరికం నుంచి మీరు తీసుకురాకుండా అలానే పేదరికంలో పెట్టాలి, అదరిక ఉంచాలని ఏమైనా ఉందా? ఈ మధ్య రీసెంట్గా కొన్ని రాష్ట్రాలు స్ట్రాటజిక్గా ఏం చేశారంటే, కేవలం ఉద్యోగాలు వాటికి మాత్రమే వీళ్ళని పరిగణించం, కానీ గవర్నమెంట్ స్కీములన్నిటికి కూడా పరిగణిస్తామని కొన్ని చట్టాలు స్మార్ట్గా చేశారు. నువ్వు అది చేసినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో ఇది ఇంప్లిమెంటేషన్లో తేడా కొడుతుంది. ఇట్ విల్ నాట్ బి. అల్టిమేట్లీ మీరు ఇచ్చే ఒక స్కీమ్ ద్వారా ఒకడు పేదరికం నుంచి బయటికి రాడు, మీరు ఇచ్చే ఉద్యోగం ద్వారా, ఇచ్చే ఎడ్యుకేషన్ ద్వారా పేదరికం నుంచి బయటకు వస్తాడు. అంటే మీరు ది మెయిన్ పాయింట్ జాబు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనే దాని మీద నుంచి మీరు ఎక్స్క్లూడ్ చేసి, లేదు మేమందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాము, ఇదిగోండి ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ స్కీమ్ అమ్మఒడికి మేము అలాంటి వివక్ష చూపించము, తల్లికి వందనానికి వివక్ష చూపించము, కానీ జాబులు, ఉద్యోగాల దగ్గర వివక్ష చూపిస్తామంటే ఇదేంటంటే జస్ట్ ఒక ముద్ద చేతిలో పెట్టి మిగతాదంతా వివక్ష చూపిస్తాము అని అంటే అది వివక్షే కదా. అంటే దానివల్ల మనం ఏం సాధించగలుగుతున్నాం? ఇప్పుడు పావర్టీ ఎలివియేషన్, పేదరిక నిర్మూలన చేయాలి దేశంలో, మీరు ఇలాంటి చట్టాలు చేయడం ద్వారా ఇప్పుడు వీళ్ళందరూ పేదరికం నుంచి ఎలా బయటకు వస్తారు అనేది ఒక మూడో ప్రశ్న. నా నాలుగో ప్రశ్న ఏంటంటే, do we Indians want to grant constitutional powers to scheduled castes belong to Hindu, Sikh, Buddhist, and do we Indians desire that scheduled castes belong to Jain, Parsi, Jain, Zoroastrian, Islam, Christian should not have any constitutional powers, constitutional rights, fundamental rights
డూ దే హ్యావ్ ఎ సపరేట్ కాన్స్టిట్యూషన్? ఇప్పుడు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ప్రతి ఇండియన్కి ఒక కాన్స్టిట్యూషనల్ పవర్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, సమానత్వం ఉండాలి, వాళ్ళకు కూడా రాజ్యాధికారం రావాలి, షెడ్యూల్ క్యాస్టులకు కూడా రాజ్యాధికారం రావాలి, షెడ్యూల్ క్యాస్టులు కూడా అప్లిఫ్ట్ చేయాలి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మనం ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. నానా తిప్పలు పడ్డాడు అంబేద్కర్ గారు. మీరు ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత 80 రోజులకు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేసి, ఇదిగోండి ఈ ఫండమెంటల్ రైట్స్, ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఇవన్నీ కూడా కేవలం హిందూ, బుద్ధిస్ట్, సిక్కులకు మాత్రమే మీరు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేసి దాన్ని అంబేద్కర్ మీద వేసేసి, ఏది అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడని వీళ్ళు చేసి, అంబేద్కర్ రాజ్యాంగంలో అంబేద్కర్ చేశాడని చెప్పి దాన్ని ప్రచారం చేసి ఇప్పుడు మనం చేస్తే, మరి ఇప్పుడు వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఏంటి, వీళ్ళ కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏంటి, వీళ్ళకి రాజ్యాంగం ఏంటి, వీళ్ళు సిటిజన్స్కి ఎప్పుడు పరిగణించాలి? వెన్ దీస్ పీపుల్ ది పీపుల్ హూ బిలాంగ్ టు జైన్, పార్సీ, జుడాయిజం, జొరాస్ట్రియన్, ఇస్లాం, క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఈ భారతీయ పౌరుల సంగతి ఏంటి? వాళ్ళు ఎప్పుడు రాజ్యాధికారం సాధించాలి, వాళ్ళు ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎప్పుడు ఒక ఫ్రీగా స్వతంత్రంగా జీవించాలి దేశంలో అనే ప్రశ్న నేను ఈ దేశానికి వేస్తాను. ఓకే, 5వ ప్రశ్న, ఆర్ వీ ఇండియన్స్ కలెక్టింగ్ ట్యాక్సెస్ ఓన్లీ ఫ్రమ్ షెడ్యూల్ క్యాస్ట్ బిలాంగ్ టు హిందూ, సిక్, బుద్ధిస్ట్, అండ్ ఆర్ వీ నాట్ కలెక్టింగ్ ట్యాక్సెస్ ఫ్రమ్ షెడ్యూల్ క్యాస్ట్ బిలాంగ్ టు జైన్, పార్సీ, జుడాయిజం, జొరాస్ట్రియన్, ఇస్లాం, క్రిస్టియానిటీ? డూ దే హ్యావ్ ఎ సపరేట్ ట్యాక్స్ స్లాబ్? While collecting taxes, they're equal. Why their discrimination while distributing? మనం ట్యాక్స్లు కలెక్ట్ చేసేటప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాం. అది హిందూ, బుద్ధు, సిక్కు, పార్సీ, జైన్ ఏం తేడా లేదు. షెడ్యూల్ క్యాస్ట్ నీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లిమిట్ దాటితే ఇన్కమ్ కట్టు, ట్యాక్స్ కట్టు, అంతవరకే. అండ్ వీఆర్ కలెక్టింగ్ ట్యాక్సెస్. While collecting taxes, we say that all are equal. Then why, while distributing the schemes and welfare schemes and jobs and employment opportunities, and then why you say that someone only these religions will be eligible for becoming SCs and get access to education and jobs, but other religions వాళ్ళకి మేమేమో అంటే when they are collecting taxes all are equal while distributing the money, then why it is this discrimination? And that's one thing we need to understand, right? And 6th question, గవర్నమెంట్ ఈజ్ టాకింగ్ అబౌట్ జీడిపి. మేము 4th ప్లేస్లోకి వచ్చాము జీడిపిలోకి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, పావర్టీ రేట్ తగ్గిస్తున్నాము, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ని మేము తగ్గించడం మా బాధ్యత, లిటరసీ రేట్ని పెంచడము అని ఈ విధంగా చాలా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి హిందూ, సిక్కు, బుద్ధిస్టులు మాత్రమే అప్లిఫ్ట్ చేస్తాము, వాళ్ళకి మాత్రమే ఎస్సీ స్టాటస్ ఇస్తాము, వాళ్ళకి మాత్రమే మేము జాబ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తామని మీరు పెట్టుకున్నప్పుడు, మరి వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీసు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు అదే ఒకే మదర్కి పుట్టినటువంటి ఇద్దరు పిల్లల్లో ఒకరికి అప్లిఫ్ట్మెంట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ఫిక్షియస్ రిలీజియన్, ఒకరికి అప్లిఫ్ట్మెంట్ చేసి ఒకరిని పెట్టినప్పుడు వీడు కూడా నీ లెక్కల్లోకి వస్తాడు, వీడు కూడా నీ స్టాటిస్టిక్స్లో ఉంటాడు. అంటే హీ రిమైన్స్ అన్ఎంప్లాయిడ్, హీ రిమైన్స్ జాబ్లెస్, హీ రిమైన్స్ పూర్, అండ్ దెన్ అల్టిమేట్లీ దెన్ నీ యొక్క స్టాటిస్టిక్స్ దెబ్బకొట్టేసింది కదా. ఇప్పుడు ఒక 10 మందిలో మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒకే మాత్రకు పుట్టారు, 7 హిందువులు ఉన్నారని వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఇస్తాను, 3 ఏదో కన్వర్ట్ అయ్యారని చెప్పి వాళ్ళు తీసేసామనుకోండి 3ని. బట్ నీ ఎయిమ్ 10 మంది పిల్లల్ని చదివించాలనేది నీ ఎయిమ్ కదా. ఇప్పుడు ఈ 3 వాళ్ళు చదువుకోరు, నీ యాక్సెస్ తీసేసావు బికాస్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు వాళ్ళు 3 ఎప్పుడు నీ అప్పుడు నీ ఎయిమ్ ఈజ్ ఓన్లీ 70% అచీవ్డ్, బట్ రిమైనింగ్ 30% యూ విల్ స్టిల్ సే దట్ ఇండియా డిడ్ నాట్ యాక్సెప్ట్ వీ డిడ్ నాట్ రీచ్ దట్ అనేటువంటి కాంటెక్స్లో వెళ్తాం కదా. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళని మనం ఏమి స్టాటిస్టిక్స్ నుంచి తీసేస్తున్నామా? పావర్టీ స్టాటిస్టిక్స్ నుంచి, జీడిపి స్టాటిస్టిక్స్ నుంచి, పర్ క్యాపిటల్ స్టాటిస్టిక్స్ నుంచి మనం ఏం తీసేయట్లేదు కదా. వీళ్ళని తీసేయినప్పుడు మరి హౌ డు వి రైట్ వీళ్ళందరినీ పేదరికం నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? వీళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపిస్తే అంటే వీళ్ళందరూ పేదరికంలో ఉన్నారంటే అర్థం అల్టిమేట్లీ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్. ఇండియా పేదరికంలోనే అలానే ఉండిపోయింది. పేదరికం నుంచి బయటికి ఎప్పుడు రావాలి ఇండియా? రైట్. 7th క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 అని ఒక ఎయిమ్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు వికసిత్ భారత్ అని 2047 అని ఎయిమ్ ఉన్నప్పుడు నేను ఓన్లీ హిందూ, సిక్కు, బుద్ధిస్టులకు సంబంధించిన షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే నేను స్కీములు ఇస్తాను అంటే వాళ్ళు మాత్రమే వికసిత్ అవ్వాలి, మిగతా వాళ్ళు మొత్తం అవికసిత్ అవ్వాలని చెప్పి మోడీ గారు కోరుకుంటున్నట్టే కదా అర్థం.
మిగతా రిలీజన్కి సంబంధించినటువంటి జైను, పారసీ, జుడాయిజం, జొరాస్ట్రియన్, ఇస్లాం, క్రిస్టియానిటీకి సంబంధించిన దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అవికసిత్గా ఉండాలి. అవికసిత్ అంటే ఒక డెవలప్డ్ అండ్ అన్డెవలప్డ్, అండ్ దే వాంట్ వికసిత్ అంటే అడ్వాన్స్మెంట్, రైట్? అంటే వీళ్ళు మాత్రమే అడ్వాన్స్ అవర్ లైఫ్లో, వీళ్ళందరూ అలాగే అన్డెవలప్డ్గా ఉండాలి. ఈ రిలీజన్కి సంబంధించిన క్రిస్టియన్స్ దళితులు ఎవరున్నారో వాళ్ళు అన్డెవలప్డ్గా ఉండాలి, పేదరికంలో ఉండాలని మనం కోరుకుంటున్నప్పుడు, దెన్ ది పార్ట్ ఆఫ్ యువర్ మెంబర్స్ ఇన్ ద కంట్రీ స్టిల్ రిమైన్ పూర్, స్టిల్ రిమైన్ అన్డెవలప్డ్, స్టిల్ రిమైన్ uneducated, because you are cutting the access based on the religion to them, and then obviously ultimately this India will, that becomes poor, right? And my eighth question is, Narendra Modi ji says that Make in India program, he says that through Make in India program ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా వీళ్ళందరినీ మేము దేశాన్ని పైకి తీసుకెళ్తున్నామని అన్నారు. ఇప్పుడు మీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో ఇప్పుడు వీళ్ళని కట్ చేశారు, ఎస్సీలు కాదని. అంటే ఇప్పుడు ఎస్సీలకు వచ్చేటువంటి ఈ స్కీములు కానీ, లోన్లు కానీ వీళ్ళందరూ వీళ్ళకి ఇవ్వరు. మీరు వీళ్ళు ఇవ్వనప్పుడు అంటే యూఆర్ మేకింగ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హూ బిలాంగ్ టు హిందూ, సిక్, ముస్లిమ్స్, హిందూ, సిక్, బుద్ధిస్టులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేసి, ఈ మతాలకు సంబంధించినటువంటి జైను, పార్సీ, జొరాస్ట్రియన్, జుడాయిజం, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు మేము ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా చేయము. వాళ్ళు వీళ్ళ కింద పని చేయాల్సిందే, వీళ్ళ కింద వాళ్ళు వర్క్ చేయాల్సిందే తప్ప వాళ్ళు కంపెనీలు పెట్టుకోవడానికి లేదని చెప్పేసి మనం ప్రమోట్ చేస్తున్నామా? వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్? ఓకే, సో 9ది, నరేంద్ర మోడీజీ ఈస్ టాకింగ్ అబౌట్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఆయన ఓన్లీ హిందూ, బుద్ధిస్ట్, సిక్కులకు సంబంధించిన దళితులు మాత్రమే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్కి వెళ్ళాలా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళు ఎప్పుడు లిబరల్ చేయాలి? వెన్ వీ మేక్ దిస్ ఈ డిస్క్రిమినేషన్ సంబంధించి వీళ్ళని ఎప్పుడు విడిపించాలి? మనం వీళ్ళకి ఎప్పుడు లిబర్టీ రావాలి, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఎప్పుడు రావాలి? వీళ్ళకి అందరితో పాటు ఈక్వల్గా మేము కూడా సమానం అని వీళ్ళు ఎప్పుడు చెప్పుకోవాలి? రైట్? వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఫారెన్ వెళ్ళాలి, ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలి, రైట్? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇవన్నీ రావాలంటే వీళ్ళకి కట్టేసిన తాడులు కూడా విప్పేస్తే అప్పుడు కదా మనం 100% లిబరలైజ్డ్ అండ్ గ్లోబలైజేషన్లోకి వెళ్ళేది మనం. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అనే ప్రోగ్రామ్ పెట్టి 12 కోట్ల టాయిలెట్లు కట్టిస్తానని, ఫ్రీ హెల్త్, ఫ్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తానని, యాక్సెస్ టు క్లీన్ వాటర్ అని, ఫ్రీ హౌసెస్ అని, ఇప్పుడు హిందూ, బుద్ధిస్ట్, సిక్కులకు సంబంధించిన దళితులు మాత్రమే ఎస్సీల కంటే ఇప్పుడు ఎస్సీలకి సపరేట్ ప్లాన్ ఉన్నప్పుడు ఆ ప్లాన్లోకి వీళ్ళు రారు. అఫ్కోర్స్ ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ ప్లాన్లోకి రావచ్చేమో. అది కొన్ని ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఈ స్కీములన్నిటికీ అలాంటిదేమీ లేదు, మొత్తం కూడా ఏదో కొన్ని చట్టాలు చేశారులేండి ఫ్రీగా. బట్ అండ్ ఓవరాల్ ఐఎమ్ సేయింగ్, మీరు వీళ్ళని కట్ చేసినప్పుడు ఆ ఎస్సీల దగ్గర నుంచి జస్ట్ బేస్డ్ ఆన్ ఏ ఫిక్షన్ మీరు అది కట్ చేసినప్పుడు, మరి ఇప్పుడు ఈ గరీబీ హఠావో ఎలా చేస్తారు? అందరికీ టాయిలెట్లు ఎలా కట్టిస్తారు? అందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేస్తారు? ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే వీళ్ళందరూ టాయిలెట్లు లేకుండా ఉండాలి, ఇళ్ళు లేకుండా ఉండాలి, వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క మతాలకు సంబంధించినటువంటి జైను, జొరాస్ట్రియన్, పార్సీ, జైను వీళ్ళందరూ క్రిస్టియన్, ఇస్లాము ఉన్నారో వీళ్ళందరికీ వాటర్ ఉండకూడదు, వాటర్కి యాక్సెస్ ఉండకూడదు, టాయిలెట్లు ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు, అలానే కష్టపడాలని మనం కోరుకుంటున్నట్టే కదండి. ఈజ్ దట్ అవర్ ప్లాన్? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మతం అనేది ఒక ఫిక్షను. దేవుడు ఉన్నాడా లేడు అనేది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం మీద పోతుంటారు, అది ఒక ఫిక్షన్. అది మతం అనేది ఏ ఫిక్షన్, ఆ మతమే ఒక ఫిక్షన్ అయినప్పుడు ఆ ఫిక్షన్లో నుంచి వచ్చినటువంటి ఆ మతంలో కులం ఉంది, ఈ మతంలో కులం లేదు, ఈ మతంలో ఇవన్నీ ఫిక్స్ చేసేసి కంక్లూజన్స్ డ్రా చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు పాస్ చేసి, ఓకే అంటే ఒక రిలీజియన్ ఫిక్షన్ అయినప్పుడు నీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఒక ఫిక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఫిక్షన్ మీద నువ్వు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకుని మన చట్టాలు చేసుకుంటూ పోతే అల్టిమేట్గా ఫిక్షన్ చచ్చిపోదు, మతం చచ్చిపోదు. ఎందుకంటే ఆ రెండు మనుషులు కాదు. మతం అనేది మనిషి కాదు, ఫిక్షన్ అనేది మనిషి కాదు. ఎవరు చనిపోతారంటే, ఎవరికి అన్యాయం జరిగిద్దంటే మనుషులకి అన్యాయం జరిగింది. హ్యూమన్ బీయింగ్స్ విల్ ఫేస్ ద ప్రాబ్లమ్. See, are we not killing practically humanity in the name of fictitious, superficial religious faith? If religion is just a fiction, laws based on that are fictitious, the judgments, obviously the courts will give judgments based on the laws made in the parliament, and it's based on the fictitious laws.
ultimately the person who suffers is not fiction and religion, because they don't have life, they're not human beings. ఫిక్షన్ మతం అనేది మనుషులు కాదు, అవి ఓన్లీ ఒక విశ్వాసాలు, అవి పదాలు అవి. బట్ హూ విల్ సఫర్? ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ దట్ విల్ సఫర్, ఇండియన్ దట్ విల్ సఫర్, మనుషులు దట్ విల్ సఫర్, దళితులు దట్ విల్ సఫర్, మానవత్వం దట్ విల్ సఫర్. దట్స్ వాట్ that's I belong to a religion of humanity, I belong to a religion of secularism, I belong to a religion of social justice, and I belong to a religion of equality. And I say that ultimately భారతదేశాన్ని ఫిక్షన్ వైపుకి నడిపించకూడదు. హ్యూమన్ అడ్వాన్స్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి వైపుకి నడిపించాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.